హలో ఎవ్రీవన్, మీరు మీ యొక్క మార్క్స్ అనే వాటిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 3 చాప్టర్స్ అనే వాటిని బాగా నేర్చుకోండి. ఒకవేళ సరే నేను 9th లో ఉన్నాను, నేనే చాప్టర్స్ చదవాలి, నేను 10th లో ఉన్నాను, నేనే చాప్టర్స్ బాగా చదవాలి అని మీరు అనుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మీరు సిబిఎస్ఈ 9th క్లాస్ లో ఉన్నారు. అయితే ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్స్ అన్నిట్లో కూడా చాలా మంది అడుగుతారన్నమాట, మ్యామ్ ఏమైనా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉంటే చెప్పండి మ్యామ్ అనేసి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి, ఈజీగా ఉన్నవి ఏమైనా కొన్ని చెప్పండి మ్యామ్ అంటారు. అయితే నేనేం చెప్తానంటే ఈ 3 చాప్టర్స్ అనేవి బాగా నేర్చుకోండి. ఫస్ట్ సిబిఎస్ఈ 9th కి వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టమ్ అనేది మ్యాథ్స్ లోనే ఫౌండేషన్ చాప్టర్ అన్నమాట. ఇందులో ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ మీద మీరు గ్రిప్ అనేది తెచ్చుకుంటే నెక్స్ట్ ఉన్న చాప్టర్స్ లో ఏవైతే ఉంటాయో సో దీనికి సంబంధించి దీనికి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మీరు నెక్స్ట్ చాప్టర్స్ అనేవి కూడా బాగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఏంటి అంటే నెంబర్ సిస్టమ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇది చాలా ఈజీ చాప్టర్ అన్నమాట. ఇందులో మనం గ్రాఫ్స్ నేర్చుకుంటాం, ఈక్వేషన్స్ నేర్చుకుంటాం. చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా బోర్డ్ ఎగ్జామ్ లో ఈజీగా రాసేది, మంచిగా మార్క్స్ గెయిన్ చేసేది కూడా ఈ చాప్టర్ లోనే. సో ఇది చాలా ఈజీగా ఉంటది కాబట్టి ఈ చాప్టర్ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మోషన్. ఈ మోషన్ ఏంటంటే ఇది ఫిజిక్స్ లోనే ఇది ఒక ఫౌండేషన్ చాప్టర్. మనకి ఇందులో మెయిన్ గా ఏంటంటే లైక్ స్పీడ్ అని, యావరేజ్ అని, డిస్టెన్స్ అని, డిస్ప్లేస్మెంట్ అని ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ అనేవి ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం ఇందులో కనుక బాగా నేర్చుకున్నట్లయితే మనకి ఫ్యూచర్ లో మనకి ఫిజిక్స్ లోనే ఇంకా మిగతా చాప్టర్స్, మిగతా కాన్సెప్ట్స్ కి వెళ్తే వీటితో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనకి అక్కడికి వెళ్ళేసరికి మనకి పెద్ద కష్టం అనిపించదు అనమాట. ఓకేలా అక్కడ చదివాం కదా అన్నట్టుగా ఉంటది. ఓకేనా? సో సిబిఎస్ఈ 9th చదువుతున్నట్లయితే మీరు మెయిన్ గా 3 చాప్టర్స్ ఏంటి నెంబర్ సిస్టమ్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి మోషన్స్. సో ఈ 3 చాప్టర్స్ కూడా మీరు చదివితే మార్క్స్ అనేవి బోర్డ్ ఎగ్జామ్ లో మంచిగా స్కోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు సిబిఎస్ఈ 10th క్లాస్ అయితే మీరు చదవాల్సినవి ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ లో ఏంటంటే లైక్ మనకి యూక్లిడ్ కాన్సెప్ట్స్ అని, తర్వాత హెచ్సిఎఫ్ అని, ఎల్సిఎం అని ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. సో మనకి ఇందులో నుండి చాలా కాన్సెప్ట్స్ నుండి మనకి క్వశ్చన్స్ అనేవి బోర్డ్ ఎగ్జామ్ లో అడుగుతారు కాబట్టి మీరు డైరెక్ట్ గా మార్క్స్ అనేవి పెంచుకుంటారు అనమాట ఈ యొక్క చాప్టర్ వల్ల. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇందు నుండి కూడా మనకి చాలా ఫ్యూచర్ లో వచ్చే కాన్సెప్ట్స్, ఫ్యూచర్ లో వచ్చే చాప్టర్స్ కి ఇవి చాలా యూస్ఫుల్ అనేవి అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెకండ్ చాప్టర్. ఈ సెకండ్ చాప్టర్ ఏంటంటే ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్స్ లో మనకి ఏం అడుగుతారు అంటే లైక్ మనకు ఉండే కాన్సెప్ట్స్ ఏంటంటే సిమిలారిటీ అని, థీరమ్స్ అని, ప్రూఫ్స్ అని ఈ టైప్ ఆఫ్ టాపిక్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకేనా? సో ఇది ఏంటి అంటే మనకి చాలా వెయిటేజ్ ఇచ్చే చాప్టర్. ఇది మనం మార్క్స్ అనేవి బోర్డ్ ఎగ్జామ్ లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఈ చాప్టర్ నేర్చుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఏంటంటే న్యూమరికల్స్ అని, ఫార్ములాస్ అని, కాన్సెప్ట్స్ అని చాలా ఎక్కువ ఉంటాయి. సో చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని మీరు దీనిని నెగ్లెక్ట్ చేయొద్దు. మనకి ఇది ఒకవేళ బాగా నేర్చుకున్నామంటే మనకి బోర్డ్ ఎగ్జామ్స్ లో మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే కదా? ఒకవేళ మీరు 9th అయితే ఏ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలి, 10th అయితే ఏ చాప్టర్ ప్రిపేర్ అవ్వాలో అర్థమైంది కదా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.